ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన రాజకీయ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు మీద తీవ్ర విమర్శలు గుప్పించారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన అనేక హామీలను నెరవేర్చకపోవడంతో ప్రజలను మోసం చేసినట్లు ఆరోపించారు. మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ మోసాలకు చంద్రబాబుపై చీటింగ్ కేసు నమోదు చేసి జైలు శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. ఎవరైనా ఇలాంటి మోసాలు చేస్తే సమాజం ఏం చేస్తుంది, నిజమే కదా, జైలు తప్ప మరొకటి లేదు అంటూ తన కోపాన్ని వ్యక్తం చేశారు. ఈ వాక్యాలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన హామీలలో తల్లికి వందనం వంటి స్కీములు కేవలం మోసపూరితమని జగన్ ఎంబేసిన్ చేశారు. మహిళలకు ఉచిత విద్యుత్తు, ఆరోగ్య సేవలు అంటూ ప్రకటించిన నిజానికి అవి పూర్తిగా అమలు కాని ప్రోగ్రాములుగా మిగిలాయని విమర్శించారు. అంతేకాకుండా గృహ ఇంధనానికి ఉచిత సిలిండర్లు అందిస్తామని చెప్పి ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. ఈ హామీలు ఎన్నికల సమయంలో ఓటు సేకరణకు మాత్రమే ఉపయోగపడాయని, అధికారంలోకి వచ్చాక మర్చిపోయారని జగన్ అన్నారు. ప్రజలు ఈ మోసాలకు బలవుతున్నారని, అందుకే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఉచిత బస్సు ప్రయాణికుల సౌకర్యాలు అంటూ ప్రకటించిన అనేక నిబంధనలు విధించి ప్రజలను ఇబ్బంది పెట్టారని జగన్ తీవ్రంగా ఫైర్ అయ్యారు. మహిళలు, విద్యార్థులకు ఉచిత ప్రయాణం అందిస్తామని చెప్పి ఆ తర్వాత డిపాజిట్లు, ఇతర షరతులు పెట్టి సౌకర్యాన్ని పరిమితం చేశారని ఆరోపించారు. ఈ నిబంధనల వల్ల లక్షలాది మంది ప్రయోజనం పొందలేకపోయారని, ఇది స్పష్టమైన మోసమని చెప్పారు. ప్రభుత్వం హామీలను అమలు చేయకపోతే ప్రజలు ఎలా నమ్మాలని అన్నారు. ఈ విషయంలో చంద్రబాబు ప్రభుత్వం మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మరోసారి డిమాండ్ చేశారు. ముఖ్యంగా తెలుగు మీడియం మీద చంద్రబాబు ప్రభుత్వం చేసిన అన్యాయాన్ని తీవ్రంగా జగన్ విమర్శించారు. నాడు నేడు వంటి ప్రముఖ తెలుగు వార్తలను పూర్తిగా ఆపేసి ఇంగ్లీష్ మీడియానికి ప్రాధాన్యత ఇచ్చారని ఆరోపించారు. ఇది తెలుగు ప్రజల మాటల, సమాచార హక్కులను దెబ్బతీసిన చర్య అని చెప్పారు. మీడియా స్వేచ్ఛను అణిచివేయడం ద్వారా ప్రభుత్వం తన తప్పులను దాచాలని ప్రయత్నిస్తుందని వ్యాఖ్యానించారు. ఈ చర్యలు ప్రజలలో అసంతృప్తిని పెంచుతున్నాయని, రాజకీయంగా తీవ్ర పరిణామాలకు దారితీస్తాయని హెచ్చరించారు.